మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యావత్ భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛంద బంద్ను అయితే పాటిస్తూ ఉన్నారు. అసలు దీనికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి భారత్కు బంగ్లాదేశ్కు అసలు ఏంటి లింక్? సో సీన్లోకి వెళ్తే బంగ్లాదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ ఎవరైతే బంగ్లాదేశ్కి సంబంధించిన ఆ దేశంలో చాలా వరకు హిందువులు కూడా ఉన్నట్లు మనకి తెలిసిన సమాచారం. ఇప్పటికే చాలా రకాలైనటువంటి హిందువులపైన దాడులు అయితే చేసిన సిచ్యువేషన్లో భాగంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లో దాదాపు ఇప్పటి వరకు 650కు పైగా హిందువులు అయితే చనిపోయారు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈ హిందువులపై దాడులకు నిరసిస్తూ చాలా ఏరియాలలో కూడా ఇప్పటికే నినాదాలు, అదేవిధంగా స్వచ్ఛంద బంద్కి సంబంధించి పాటిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ, అదేవిధంగా కొన్ని ఏరియాలలో చూసుకుంటే కొవ్వొత్తుల ర్యాలీలను కూడా నిర్వర్తిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇప్పటికే యావత్ భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో కూడా ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఏదైతే హిందువులపై జరుగుతున్న హత్యాకాండకి సంబంధించి చాలామంది కూడా ఈ ఆందోళనలు అయితే చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తున్న సమాచారం. సో బంగ్లాదేశ్లో ఈ ఇన్సిడెంట్ జరగడం పట్లనైతే చాలామంది నెట్టింట చాలామంది అయితే ఈ హాట్ కామెంట్స్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడిన తర్వాత అక్కడి ఆందోళనకారుల ముసుగులో కొంతమంది ఈ రెచ్చిపోతున్నారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయంలో దీంట్లో భాగంగానే చాలామంది కూడా ఈ ఆందోళనకారుల ముసుగులో చాలామంది కూడా ఈ హింసాకాండకు పాల్పడుతున్నారు అనేది మనకి తెలిసిన సమాచారం. మెయిన్గా మాట్లాడుకుంటే హిందువులు, అదేవిధంగా క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళ దేవాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో మెయిన్గా బంగ్లాదేశ్లో చూసుకుంటే కృష్ణ దేవాలయాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేది మనకు తెలుసు. సో హిందువుల వ్యాపార సముదాయాలపైన కూడా దాడులు చేస్తున్నారు, ఫిజికల్గా దాడులు చేస్తున్నారు అనేది మనకు తెలిసిన సమాచారమే. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇవాళటి వరకు కూడా చాలా రకాలైనటువంటి హింసాకాండలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో తాజాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటికే 600లకు పైగా చనిపోయినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో జరుగుతున్న మత ఘర్షణలను ఉద్దేశించి భారత్పై కూడా ఈ ప్రభావం పడేలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో భారత్లో ఏదైతే నార్త్ ఈస్ట్ భాగాల్లో ఇలాంటి తరహాలోనే మత ఘర్షణలు కూడా జరిగే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో బంగ్లాలో జరుగుతున్న దాడులు, హత్యలకు నిరసనగా భారత్లోని పలు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే స్వచ్ఛంద బంద్ గురించి నేను చెప్పడం జరిగింది. అక్కడ ప్రభావం ఇక్కడ ఎందుకుంది అని అంటే హిందువులు చాలామంది అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, 100ల మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి మనము చెప్పుకుంటూనే ఉన్నాము. అదేవిధంగా మెయిన్గా మన హిందువులకు సంబంధించి ప్రార్థనా స్థలాలు కావచ్చు, ఏదైతే వ్యాపార సముదాయాలపైన కూడా చాలా రకాలైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు, చాలా రకాలైనటువంటి ఆస్తిని నష్టాన్ని కూడా కలిగిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో ఇంత ఇంపాక్ట్ అనేది ఎంత పడింది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే యూకేలో కావచ్చు, విదేశాల్లో కూడా చాలా రకాలైనటువంటి ఈ హింసాకాండను కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి హత్యలు జరుగుతున్న నేపథ్యంలో చాలా రకాలైనటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. సేవ్ హిందూస్ అని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి నిరసిస్తూ ఏదైతే మనకి యూకేలో కావచ్చు, అమెరికా లాంటి దేశాలలో కూడా హిందువులు మెయిన్గా ఇనిషియేట్ తీసుకొని హిందువులపై జరుగుతున్న ఈ మారణకాండను ఆపాలి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మాజీ ప్రధాని షేక్ హసీనాకి సంబంధించి కూడా ఏదైతే అక్కడ అదుపు చేయలేకపోతున్నాము ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి తను రాజీనామా చేసుకుంది అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. తాజాగా ఇండియాకు వచ్చి కూడా ఆ దేశ మాజీ ప్రధాని తలదాచుకున్నట్టు కూడా మనకు తెలుస్తూనే ఉంది. సో తాజాగా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ పట్ల సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చూసినా కూడా బంగ్లాదేశ్కి సంబంధించే కనిపిస్తూ ఉంది. సో హిందువులపై హింసను ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున యూకేలో కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది.
సో రాజధాని ఢాకాలో మొదలైన ఈ హింసాకాండ అనేది ఇప్పటి వరకు దాదాపు ఆ దేశంలోని 52 రాష్ట్రాలలో కూడా కొనసాగుతుంది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలలో ఇప్పటికే కొవ్వొత్తుల ర్యాలీల్ని కూడా తీయడం జరిగింది. మెయిన్గా కొన్ని గ్రామాలలో మన హిందువులకి సంబంధించి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ర్యాలీ అయితే మనము చూస్తున్నాము. మెయిన్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో కూడా ఈరోజు ఒక స్వచ్ఛందమైన బంద్కి అయితే పిలుపునిచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇవటి టోటల్ ఇన్ఫర్మేషన్. సో కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.